హాయ్ గైస్, ఇది హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఏం లేదనమాట, మనకు కొంచెం తొత్తర ఎక్కువ కదా. సో ఉన్న జుట్టు మంచిగా ఉంచుకోకుండా దానికి హెయిర్ కలర్ చేద్దామని అనుకుంటున్నాను. సో నిన్న వెళ్ళి ఇది తెచ్చాను అనమాట. యాక్చువల్గా బర్గండి ఉంటుంది కదా, తీసుకున్నాను. బట్ ఇన్ కేస్ వర్క్ అయితే అది దానికి నాకు మ్యాచ్ అవ్వదు అని చెప్పి మళ్ళీ లాస్ట్ బ్రౌన్ తీసుకున్నాను. ఇది లైట్ బ్రౌన్ ఇన్ ద షేడ్ 5. అయితే క్రీమ్ హెయిర్ కలర్ ఏంటంటే మేబీ ఇది కలర్ అయి ఉంటుంది. డెవలపర్ ఈ 2 ఇచ్చారు. అండ్ వీటితో పాటు ఇంకో కవర్, ఇన్స్ట్రక్షన్స్ విత్ కండిషనర్, 2 కండిషనర్ సాషెట్స్ అండ్ వాటర్ అండ్ గ్లవ్స్. నా దగ్గర ఇవి కలపడానికి బ్రష్ అవి ఏం లేదనమాట. సో నేను ఇది ఒక బౌల్ అండ్ స్పూన్ తీసుకుంటున్నాను అండ్ గ్లౌస్తో అప్లై చేస్తాను. టోటల్ హెయిర్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కుదిరితే ఇక్కడ కొంచెం ఆక్వర్డ్గా ఉంది నా హెయిర్. సో ఇది కొంచెం కట్ చేద్దాము అని అనుకుంటున్నాను, చూడాలి. సో ఇంత స్లోగా మాట్లాడుతున్నాను చెప్పితే ఐమ్ సారీ. ఫుల్ వాల్యూమ్లో పెట్టుకొని వినండి. హాస్టల్లో ఉన్నా కదా. సో ఫస్ట్ అయితే ఇది కలిపేస్తాను. ఇంకా హాస్టల్లో ఉన్నా కదా, నా దగ్గర ఆ హెయిర్ కలర్ బ్రష్ అదేం లేదనమాట. సో నేను నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ స్పూన్, అందులో ఇన్స్ట్రక్షన్స్ జస్ట్ ప్లాస్టిక్కే వాడండి, స్టీల్ వాడద్దు అని ఇచ్చున్నారు మిక్స్ చేయడానికి. సో నా దగ్గర నా ప్లాస్టిక్ డబ్బా, ఆ డబ్బా కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తుంది, ఆ డబ్బా విత్ స్పూన్ అనమాట. సో దాంతో కలుపుకున్నాను. అండ్ ఇక్కడ ఫ్యాన్ స్విచ్ మాటిమాటికి ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే రూమ్లో పడుకున్నారనమాట. సో నేను మాట్లాడేటప్పుడు మాత్రం ఆఫ్ చేస్తున్నాను, ఆ తర్వాత ఆన్ చేస్తున్నాను. ఎందుకంటే నిద్రపోయే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని. ఇవన్నీ నిజమైన హాస్టల్ కష్టాలు అనమాట. సో నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బేసిక్గా నాకు ఎవరన్నా ముందున్నప్పుడు కెమెరాలో మాట్లాడడానికి కొంచెం భయం వేస్తుంది అనమాట. బట్ ఇంకా వన్స్ మనము ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు తప్పదు కదా. సో ఇక్కడ ఊరికే ఆ వరకు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ చదివాను, మొత్తం చదవలేదనమాట. మనకు కొంచెం తొందర ఎక్కువ కదా. సో ఆ తొందరలో టకటక అది మాత్రం ఫస్ట్ కలుపుకొని అప్లై చేసేసుకోవాలన్న తొందరలో టకటక కలిపేసి చేసుకున్నాను. పదవే నేను ఫుల్గా కలర్ వాడట్లేదు, హాఫే తీసుకున్నాను. పింకేసి వర్క్ అయితే ప్రాపర్గా రేపు మళ్ళీ పెట్టుకుంటాను.
సో నేను ఫస్ట్ నా ఎడ్జెస్ వరకే యూజ్ చేస్తాను. నేను హాఫే తీసుకున్నాను అనమాట, మొత్తం తీసుకోలేదు. ఇన్ కేస్ అది వర్క్ అవుతుందో లేదో తెలియదు, మళ్ళీ అతను పాడైపోయినా కానీ ఏం చేయలేము. సో ఫస్ట్ నేను హాఫ్ తీసుకున్నా, సరిపోకపోతే మళ్ళీ కలుపుకుంటా. ఫస్ట్ ఎడ్జెస్ వరకు నా దగ్గర ఇంక వేరే ఆప్షన్ లేదు, నాకు బ్రష్ ఏం లేదనమాట. సో నేను ఇట్లా అప్లై చేస్తాను. సరిపోతుంది. మన స్కిల్స్ ఆ రకంగా ఉంటాయన్నమాట. ఫస్ట్ సగం వేసాను, మళ్ళీ అది సరిపోతుందని మొత్తం వేసేసాను అనమాట. మొత్తం వేసే తర్వాత చూసుకున్నాను దాని వెనకాల ఈ లెంత్ హెయిర్కి ఇంత వాడుకోవచ్చు, ఈ లెంత్ హెయిర్కి ఇంత వాడుకోవచ్చు అని ఉంది. నేనేమనుకున్నాను అంటే ఒకసారి అది ఓపెన్ చేసే ట్యూబ్ మొత్తం వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నాను. బట్ అలా ఏం లేదు, అక్కడ వెనకాల ఇచ్చున్నాడు. నేను ప్యాకేజింగ్ సరిగ్గా పట్టించుకోకుండా మొత్తం ప్రెస్ చేసి అంతా తీసాక లాస్ట్లో రియలైజ్ అయ్యాను అనమాట. సో అందుకే నాలాగా తొందరపడి గజిబిజి గందరగోళం చేసుకోకుండా కొంచెం నిదానంగా ప్రశాంతంగా మొత్తం చదివి చేసుకుంటే బెటర్. సో నేను ఫుల్ బాటిల్ మిక్స్ చేసేసాను అనమాట. హాఫ్ అని ఇచ్చాడు, మనకు తొందర ఎక్కువ కదా చూసుకోలేదు. సో ఫుల్ కలిపేసాను రెండు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాది ప్రీ వాష్డ్ హెయిర్ అనమాట. నేను నైట్ హెడ్ బాత్ చేశాను, నేను ఎటువంటి సీరం కానీ యూజ్ చేయలేదు. బిఫోర్ అప్లై మీరు ఎటువంటి సీరము ఆయిల్ ఇవి ఏమీ యూజ్ చేయకూడదు, జస్ట్ నార్మల్ హెయిర్ మీద అప్లై చేయాలి. సో నేను అదే చేశాను, నైట్ హెయిర్ వాష్ చేసుకున్నాను, సీరం ఏమీ అప్లై చేసుకుని అలాగే ఎయిర్ డ్రై చేశాను అనమాట. సో ఇప్పుడు ఫుల్గా అప్లై చేస్తాను. ప్యాకేజింగ్ ఎలాగో ఉన్నప్పుడు కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అవి సరిగ్గా చదవలేదు. కనీసం అప్లై చేసేటప్పుడైనా కొంచెం తిన్నగా అప్లై చేశానా అంటే లేదనమాట. అక్కడ కూడా హడావిడి గడబిడి గందరగోళం చేశానమాట. సో నేను లాస్ట్లో చెప్తాను ఏం చేశాను ఏంటి అంటే, నేను హెయిర్ కలర్ నేను ఫస్ట్ పైన బ్లాక్ కింద బ్రౌన్గా ఉంటుంది కదా యూజువల్గా ఎవరికైనా. సో నేను ఫస్ట్ కింద ఒకటి అప్లై చేద్దాం అనుకున్నా, బట్ ఎందుకో సరే మొత్తం హెయిర్కి అప్లై చేద్దాం నేను పైనుంచి అప్లై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. బట్ పైన ఎక్కువ అప్లై చేశాను, కింద అసలు అప్లై చేయలేదు. సో అదేమైందంటే లాస్ట్ రిజల్ట్గా కలర్ అయితే వచ్చింది, బట్ తలపైన ఎక్కువ బ్రౌన్గా తెలుస్తుంది, కిందకి వచ్చేసరికి బ్లాక్ ఉందనమాట. నాకు రివర్స్గా అప్ సైడ్ డౌన్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలి అంటే. పైన బ్రౌన్ షేడ్ తెలుస్తుంది బాగా, అండ్ కిందేమో బ్లాక్గా ఉంది. సో నాలాగా చిందరవందరగా చేసుకోకుండా కొంచెం ప్రశాంతంగా కింద ఒక్కటి అప్లై చేసుకోండి, పైన అప్లై చేసుకోకపోయినా దట్స్ ఓకే. సో బట్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్ అనమాట. సో కొంచెం ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఓపిక్గా తిరిగ్గా ఉండి చేయాలి. నేను నాలాగా అనుకుందే ఇది అన్నట్టు చేసేస్తే ఇలా అవుతుంది అనమాట. బట్ వర్త్ ద ప్రైస్ ఇదైతే 200 రూపీస్ ప్యాకేజ్, బట్ 200 రూపీస్ వర్త్ అనమాట. మీరు డెఫినెట్గా ఇంత సీరియస్గా పర్చేస్ చేయాలని చెప్పని మీకు డౌట్ రావచ్చు. మనకు అంత అనుకున్న పని అయిపోయింది కదా, హెయిర్ కలర్ కలిపేసామా పూసేసామా అయిపోయింది. సో ఇప్పుడు తీరిగ్గా కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ చదువుతున్నాం అనమాట. సో ఎవరైనా ముందు చదువుతారో, మనం తీరిగ్గా కూర్చొని అంత అప్లై చేసుకున్న తర్వాత లాస్ట్లో కూర్చొని ఇంత సీరియస్గా ఏదో డెడికేటెడ్గా చదువుతున్నాను, ఏదో నేర్చేసుకుందాము అన్నట్లు. సో ఇలా ఉంటాయన్నమాట నా దగ్గర కొన్నిసార్లు. అంటే నాకు ఎంత చేసేయాలి అన్న ఇది ఉన్నప్పుడు ఏం ఆలోచించను, చేసేయాలన్నట్టు వెళ్ళిపోతాను గుడ్డిగా. తర్వాత ఎప్పుడో ఒక్కొక్కసారి ఇలాంటి జరిగినప్పుడు అవుతుంది. బట్ స్టిల్ ఇది హెయిర్ కలర్ ఇది కాబట్టి ఓకే. బట్ కొంతమంది హెయిర్ కట్ ఇవి చేస్తారనమాట. సో అలాంటి వాటిలో మాత్రం అలాగే తొందర పడే ఇవి ఉంటే మాత్రం ప్లీజ్ 1-2 సార్లు ఆలోచించండి. హెయిర్ కట్ ఇలాంటివి ఏమన్నా అయితే హెయిర్ కలర్ అయితే బట్ దట్స్ ఓకే, మళ్ళీ బ్లాక్ వేసుకుని నార్మల్ అయితే, లేదంటే కొన్ని డేస్కి అది కలర్ ఫేడ్ అయిపోతుంది. సో అండ్ హెయిర్ కట్ కూడా లైట్గా నేను ఫ్రంట్ వర్క్ చేశాను అనమాట. బట్ ఇందులో నేను చూపించలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో పోస్ట్ చేశాను. సో అదే ఫ్రంట్ వరకు ఏమంటారు లేయర్స్ లాగా చేసుకున్నాను అంతే అనమాట. సో అది ఇక్కడ మనం డెడికేటెడ్ స్టూడెంట్ లాగా చదివిస్తున్నాను. ప్లీజ్ అవంతా ఇగ్నోర్ చేయండి. అవంతా చేస్తే మాత్రం బట్ తర్వాత అయితే నీట్గా ఫ్రెష్ అయ్యి అంతా వచ్చాను. అండ్ నేను క్లియర్గా అయితే నేనేమంత రాలేదు, కెమెరా క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట. బట్ నేను వీలైనంత వరకు ఎంత క్యాప్చర్ అయితే అంతవరకు షూట్ చేసి ఆ ఎండ్ రిజల్ట్ పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా, ఫర్ ష్యూర్.
ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పెట్టుకొని హెడ్ బాత్ చేశాను అనమాట. వాళ్ళు 30 మినిట్స్ ఇచ్చారు, బట్ నాకు నమ్మకం లేదు, అందుకని నేను 1 అవర్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మీకు తెలుస్తుంది, అక్కడ నాకు తెలుస్తుంది లైట్గా, సో తెలియడం అయితే తెలుస్తుంది అనమాట. బ్రౌన్ షేడ్ అతను సీరం అది అప్లై చేశాను. అండ్ వాళ్ళు ఇచ్చిన కండిషనర్ యూస్ చేశాను అనమాట. మీకు ఇక్కడ క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తూ ఉంచండి, పైన ఏమో బ్రౌన్గా ఉంది, కిందేమో బ్లాక్గా ఉంది. సో అదన్నమాట. మొత్తం ఇక్కడ ఫ్రంట్ బాగా గమనిస్తే మీకు తెలిసే, ఇంక జగ్గా చూపిస్తుంది, నీకు కనిపిస్తుంది అంటే ఎక్కడ కనిపిస్తుంది, ఏం కనిపించట్లేదు అంటుంది అనమాట. తను ఏమనుకుందంటే కంప్లీట్ బ్రౌన్గా అవుతుందేమో అనుకుంది, బట్ అలా లేదు, జస్ట్ లైట్ షైన్ మాత్రం వస్తుంది అంతే. గైస్, ఇట్ యాక్చువల్లీ వర్క్స్. నాకైతే ఇక్కడ మీకు కెమెరా క్యాప్చర్ అవుతుందో లేదు తెలియదు, మీకు తెలుస్తుందా బ్రౌన్గా. 200 రూపీస్ వర్త్ అనమాట, ఖచ్చితంగా పెట్టచ్చు. అంటే గత్తని కనిపిది కానీ, బట్ ఆ లైట్ అది వచ్చినప్పుడు తెలుస్తుంది. కెమెరాకి క్యాప్చర్ అవ్వట్లేదు, తెలుస్తుందా ఇక్కడ షైన్, బట్ రియల్ లైట్లో మాత్రం బాగా కనిపిస్తుంది. కుదిరితే నేను సన్ లైట్లో ఏదైనా వీడియో క్యాప్చర్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఫోటో కానీ వీడియో కానీ. బట్ ఇక్కడ చూసారా, తెలుస్తుంది కదా బ్రౌన్. అంటే ఓవరాల్గా సటిల్గా ఇస్తుంది, ఎక్కువ ఏమి వేయట్లేదు. బట్ నేను నాకు పైన ఎక్కువ అప్లై చేసేప్పుడు ఎక్కువ వచ్చిందన్నమాట, బట్ కింద అప్లై చేసింది పైకి హెయిర్కి డిఫరెన్స్ తెలుస్తుంది ఇట్లా పెడితే బ్రౌన్. సో ఇట్ యాక్చువల్లీ వర్క్స్ అనమాట. బట్ ఇక్కడ చూసారా, బట్ నేను కింద అప్లై చేసి ఉండాల్సి, నేను పైన ఎక్కువ అప్లై చేసాను. సో నాకు పైన తెలుస్తుంది, కింద ఎక్కువ తెలియట్లేదు. సో అది నేను చేసిన మిస్టేక్. This Friday, so I have to come alone. Call Uber, no? Go to Lal Bagh. I'll shoot all the couples there. Hey, ఇప్పుడు కనిపిస్తుంది actually. That guy is looking at. It's okay. Care, I don't mind. ఇక్కడ కూడా కనిపిస్తుంది. Then we log here only.